రంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి, ఒకటికి 6 డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి ప్రజల వద్ద నుండి 8 కోట్ల వసూలు చేసి జలసాలకు అలవాటు పడిన డూప్లికేట్ కంపెనీ చైర్మన్, డైరెక్టర్లను సైదాబాద్ ఎకనామికల్ నేరాల వింగ్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలో వెనక్కి పంపించారు. సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోగుల లక్ష్మీ విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాలో ఈ నెల 24న ఫ్రీ లాంచ్ స్కీమ్స్ నెలకొల్పారు. నిందితుడు అమాయక ప్రజలను పెట్టుబడి పెట్టడానికి, జమ చేయడానికి, ఫ్రీ లాంచ్ చేయడానికి వారే తిరిగి పథకాలను కొనుగోలు చేసి వనస్థలిపురానికి చెందిన భూపతి ప్రతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 8 కోట్ల రూపాయలు ప్రజల నుండి అక్రమంగా ఇద్దరు దోచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. శివ డీజే ఆపరేటర్ గా చేస్తుండేవాడు. ఇతను కట్టంగూరులో ఉంటాడు. ఇతనికి 19 ఇయర్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను చెప్తున్నాడు. ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో ఈవిడ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం, కే సముద్రం మండలం, మహబాద్ జిల్లా. అంజలి కూడా ఫస్ట్, అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను. దాదాపుగా అదే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్నమాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. జిల్లా హై స్కూల్లో కూడా సార్ ఇప్పుడు ఈ అమ్మాయి CCL, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్స్. సో యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం వీఆర్ డూయింగ్. కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హ్యాష్గా ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటిది శివ తల్లిని కూడా యాజ్ ఆఫ్ నో మనకి దానికి సంబంధించి ఏమి ఆధారం లేదు. యాజ్ ఆఫ్ నో ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మనకైతే ఏమి ఆధారం లేదు. సార్ ఇప్పుడు ఒకసారి బిఫోర్ ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం, వీడియోగ్రఫీ చేయడం, అవన్నీ చేసాము. యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఏం చెప్పలేదు. ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది మా అంచనాలు అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదా ప్రొఫెషన్ కానీ, ఈ అబ్బాయి బిహేవియర్ కానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది ఒక. థ్యాంక్ యూ.